హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము సూజీ సెమోలినా రవ్వతో ఒక మంచి స్వీట్ చేసుకుందామండి. చాలా యమ్మీగా జ్యూసీగా ఉండే సింపుల్గా రెడీ చేసుకునే స్వీట్ని చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగా గీ వేసుకుందాము. 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఇందులోకి మనము 1/2 కప్ సెమోలినా యాడ్ చేసుకుందాము. సూజీ రవ్వ కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము 3/4 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా గట్టి పడుతుంది. దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చల్లారి పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు చల్లారితే సరిపోతుంది. ఈ లోపల మనము షుగర్ సిరప్ చేసుకుందాము. ఇక్కడ నేను సేమ్ ప్యాన్లో షుగర్ సిరప్ చేస్తున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ మనము ఎక్కువగా థిక్గా చేయనవసరం లేదు. 3 to 4 మినిట్స్ మనము షుగర్ని కరిగించుకుంటే సరిపోతుంది. 3 to 4 మినిట్స్ మనకి వాటర్ బాయిలింగ్ స్టేజ్లో వచ్చిన తర్వాత కార్డమం పౌడర్ వేసుకొని ఒక 1 మినిట్ పెట్టుకొని దించేసుకోవడమే. ఓకే అండి, చూసారు కదా. ఈ విధంగా బాయిలింగ్ స్టేజ్లో వచ్చిన తర్వాత కొద్దిగా మనము కార్డమం పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, షుగర్ సిరప్ మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా పట్టుకున్నప్పుడు స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అండి. ఓకే అండి, మనకి బాగా చల్లారిపోయింది పిండి. చూసారు కదా. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా కార్డమం పౌడర్ యాడ్ చేసుకుందాము. అదేవిధంగా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్. అదేవిధంగా 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్. ఇందులోకి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
కొద్దిగా గీ యాడ్ చేసుకుందాము. మనకి చేతికి బాగా అంటుకున్నట్లయితే గీ యాడ్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనకి పిండి వస్తుంది. చూడండి ఈ విధంగా మనకి రావాలి. సో ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకుందాము. నేను కొద్దిగా నెయ్యి యూస్ చేస్తున్నాను. మనకి చేతికి ఈ విధంగా నెయ్యి తీసుకుని చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకుందాము. చూసారు కదా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుని బాల్ లాగా చేసుకుందాము. చూసారు కదా ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. మనకి సైజు ఏ సైజు కావాలన్నా ఆ సైజు మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ కూడా మనము రెడీ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనము అన్నీ రెడీ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి కొద్దిగా మనకి క్రాక్స్ లాగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేను రవ్వ కొద్దిగా దొడ్డు రవ్వ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫైన్ రవ్వ అంటే చాలా బాగా పౌడర్గా ఉండే సెమోలినా సూజీ రవ్వ ఉంటే కనుక అది యూజ్ చేయండి. మనకి ఈ విధంగా క్రాక్స్ రాకుండా ఇంకా బాగా వస్తాయి. సో ఈ విధంగా క్రాక్స్ రావడం కూడా మంచిదే అండి. ఎందుకంటే మనకి బాగా డీప్ ఫ్రై అయినప్పుడు లోపల బాగా ఉడుకుతుంది. సో దట్ మనకి చాలా బాగా టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఇక్కడ ఆల్రెడీ మనకి ఆయిల్ కాగిపోయింది. ఇక్కడ నేను ఒక్కొక్కటిగా వేసుకున్నాము. స్లోగా ఫ్రై చేసుకోవాలి. స్లో నుండి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాము. చూసారు కదండి ఈ విధంగా మనకి వస్తాయి. సో ఈ కలర్లో వచ్చిన వెంటనే మనము తీసేసుకున్నాము. టిష్యూ పేపర్లో వేసేసుకున్నాము. చూసారు కదా ఈ విధంగా వస్తాయి మనకి. సో అన్నీ కూడా మనము ఫ్రై చేసుకున్నాము. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మిగతావి కూడా ఫ్రై చేసేసుకున్నాము. ఓకే అండి, ఆల్మోస్ట్ మనకి అన్నీ ఫ్రై అయిపోయాయి. అన్నీ రెడీ అయిపోయాయండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసాను. చూసారు కదా, నెక్స్ట్ మనము సిరప్లోకి వేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనము ఒక బౌల్లో అరేంజ్ చేసుకుని ఇందులోకి మనము షుగర్ సిరప్ వేసేసుకుందాము. కొద్దిగా మనము గోరువెచ్చగా వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనము షుగర్ సిరప్లో ఒక 10 to 15 minutes సోక్ చేసుకోవాలి బాగా. సో
సోక్ చేసుకుంటే మనకి స్వీట్ బాగా నానుతుంది, బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, జ్యూసీగా ఉంటాయి. సో దీని మీద నేను కొద్దిగా బాదం పౌడర్ వేస్తున్నాను. బాదం పౌడర్ ఆప్షనల్, కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. సో 10 to 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తానండి. స్వీట్ కట్ చేసి చూపిస్తాను. ఓకే అండి, చూస్తారు కదా మనకి స్వీట్ రెడీ అయిపోయింది. సూజీ సెమోలినా రవ్వతో మనకి ఈ విధంగా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను కొద్దిగా సిరప్ వేస్తున్నాను. ఈ విధంగా మనము సిరప్ యాడ్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా యమ్మీగా, జ్యూసీగా ఉన్నాయి. చాలా బాగా వచ్చింది స్వీట్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.